నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్లో చేపల వేట తీవ్ర వివాదాస్పదంగా మారింది. సరైన అనుమతులు లేకుండానే భారీ ఎత్తున చేపల వేట సాగుతోందని, పట్టిన చేపల్ని టన్నుల కొద్దీ కంటైనర్లలో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్స్యశాఖ అనుమతి పేరుతో కేవలం సాధారణ తెల్ల కాగితాన్ని చూపించి చేపల వేట నిర్వహిస్తూ ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్ నుంచి చేపలను పగటిపూటే బహిరంగంగా వాహనాల ద్వారా తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చేపల వేటకు సంబంధించిన టెండర్లు, లీజులు, రవాణా అనుమతులు, ప్రభుత్వానికి చెల్లించిన రుసుముల వివరాలు బహిర్గతం కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు చేపల వేటకు అనుకూలంగా రిజర్వాయర్లోని నీటిని ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడం రైతులను ఆందోళనకు వ్యక్తం చేస్తోంది. సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడాల్సిన నీటిని చేపల కోసం వృధా చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.